కాకరకాయ పులుసుకి కావలసిన పదార్థాలు: కాకరకాయలు, కొత్తిమీర, కరివేపాకు, వేయించిన వేరుశనగ పప్పు, పుట్నాల పప్పు, ఉప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, చింతపండు, కొబ్బరి, నువ్వులు, బెల్లం, పసుపు, కారం, గసగసాలు, పోపు దినుసులు, నూనె. కాకరకాయ పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసి వేడెక్కాక తాలింపు గింజలు, కరివేపాకు, కొంచెం చింతపండు పులుసు, కొద్దిగా నీళ్లు, తగినంత ఉప్పు, బెల్లం తరుగు వేసి పులుసు మరగనివ్వాలి. ఇప్పుడు ఒక లేత కాకరకాయని రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరుగుతున్న పులుసులో వేయాలి. ఈలోపు మసాలా కోసం 1 స్పూన్ వేరుశనగ పప్పు, 1 స్పూన్ పుట్నాల పప్పు, 1/2 స్పూన్ గసగసాలు, 1/2 స్పూన్ తెల్ల నువ్వులు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 2.5 స్పూన్ల కారం, చిటికెడు పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని ఉడుకుతున్న కూరలో వేయాలి. ఒకవేళ గట్టిగా ఉంటే కొంచెం నీళ్లు పోసి 5 నిమిషాలు ఉడికించాలి. ఇది ఉడుకుతున్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన కాకరకాయ పులుసుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే కాకరకాయ పులుసు రెడీ.